నమస్తే, వెల్కమ్ టు హరిప్రియాస్ భక్తి ఛానల్. మనతో పాటు గురువు గారు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. గురువు గారిని అడిగి ఆధ్యాత్మికతకు సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మ స్రవంతి. సార్, రానున్నది మహాశివరాత్రి. అసలు శివరాత్రి అంటే ఏంటి చెప్పగలుగుతారా సార్? మనకి 2024 సంవత్సరంలో మార్చి నెల శుక్రవారం నాడు మహాశివరాత్రి వస్తుంది. అసలు మహాశివరాత్రి అంటే డెఫినేషన్ ఏంటంటే, ఈ మాఘమాసంలో బహుళ పక్షములో త్రయోదశితో కూడినటువంటి చతుర్దశి రోజు ఏదైతే వస్తుందో దాన్ని మహాశివరాత్రిగా నిర్వచించారు. ఆ రోజు ఆరుద్ర నక్షత్ర యుక్తమై ఉంటే ఇంకా శుభమన్నారు. కొన్ని సందర్భాల్లో ఆరుద్ర నక్షత్రం వస్తుంది, ఈసారి రాలేదన్నమాట. సో మనకి 12 మాస శివరాత్రులు వస్తాయి ప్రతి సంవత్సరం. అందులో ఈ మహాశివరాత్రి అత్యంత పవిత్రమైనటువంటిది. ఈ మామూలుగా పండగలన్నీ కూడా పగల మనం చేసుకుంటాం, కానీ శివరాత్రి పండగ రాత్రులు చేసుకుంటాం. కారణం ఏంటంటే, మనందరం కూడా జాగృత అవస్థలో, అంటే ఇలా కదులుతూ మెలకుగా ఉండేటటువంటి ది పగలు. మనం అంటే మనందరం మానవులం, జంతు జాలము, ఈ మధ్యలోకములు అంటే భూమి మీద ఉండేటటువంటి జీవరాశి అంతా కూడా పగలు మేల్కొని రాత్రులు పడుకుంటాం. కానీ దేవతలు, యక్షులు, గంధర్వ, కిన్నర, కింపురుష సమస్త జాతి, రాక్షస జాతి కూడా వాళ్ళు రాత్రులు తిరుగుతారు, పగలు పడుకుంటారు. ఓకే. యక్షస్వరూపాయ జటాధరాయ అన్నాం మనం శివుడిని, అంటే యక్షస్వరూపుడు ఆయన. కాబట్టి వాళ్ళు మెలకుగా ఉన్నప్పుడే కదా మనం వాళ్ళకు పూజలు అందించాలా, మనం చెయ్యాలా, వాళ్ళు అందుకోవాలా. మనకు ఎవరైనా ఇప్పుడు పగలు మనకు ఎవరైనా సన్మానం చేసి పూజ చేస్తుంటే మనకు తెలుస్తుంది జాగ్రత్త అవస్థలో. కాబట్టి వాళ్ళకు కూడా ఈ రాత్రులు వాళ్ళు మెలకుకుంటారు, కాబట్టి మనం రాత్రులు చేయాలి పూజ. జనరల్గా అట్లీస్ట్ సంవత్సరంలో ఒక్కసారైనా మనము ఈ మహాశివరాత్రి రోజున రాత్రులు చేస్తాం. ఎందుకంటే సంవత్సరం అంతా కలిపి వాళ్ళకి ఒక్క రోజుతో సమానం. వాళ్ళకి దేవతల లెక్కల కాల ప్రమాణం మారిపోతుంది. సో ప్లానెట్ టు ప్లానెట్. ఆ విధంగా ఈ మహాశివుడు ఈయన కాలానికి అతీతుడు. అందుకే మహాకాళేశ్వరుడు అన్నారు ఆయన్ని. అంటే ఆయన దేవాలయాలు, ఆయన వెలిసినటువంటి ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒక్కదాన్ని నేను ఉదహరిస్తాను. ఉజ్జయిన్యాం మహాకాళీం అన్నాము. అదే ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడు వెలిశాడు. భూమి ఓవల్ షేప్లో ఉంటుంది, కోడిగుడ్డ ఆకారంలో ఉంటుంది. దానికి సెంట్రల్ పాయింట్ ఇలా మనం లైన్ గీస్తే జియోమెట్రికల్ లైన్ భూమధ్య రేఖ. ఆ భూమధ్య రేఖ మీద ఈ శివాలయం వెలిసింది. ఇది ఉజ్జయిని మహాకాళేశ్వరుడు. మహాకాళుడు శివలింగం కరెక్ట్గా సెంట్రల్ పాయింట్ ఆ భూమధ్య రేఖ మీద వెలిశాడు. అంటే కాలము ఏమీ చేయలేదు, కాలానికి అతీతుడు ఆయన. అండ్ సైన్స్ ప్రకారము, ఫిజిక్స్ ప్రకారము ఈ భూమధ్య రేఖ మీద, గీత మీద ఉన్నటువంటి ఏదైనా సరే గురుత్వాకర్షణ శక్తి విల్ బి మినిమం, అంటే 0 ఉంటుంది. పోల్స్ దగ్గర మ్యాక్సిమం ఉంటుంది, ఉత్తర దక్షిణ ధ్రువాల దగ్గర. కాబట్టి అక్కడ మనము పూజ చేస్తున్నాం అనుకోండి, ఆ పూజ నుంచి కొంత శక్తి వస్తుంది. ఒక 100 మార్కుల్లాగా వచ్చింది అనుకుందాం. ఆ 100 మార్కులు మన దగ్గరే ఉండిపోతుంది. ఎందుకని భూమి ఏం ఆకర్షించలేదు, గురుత్వాకర్షణ శక్తి లేదు, కాబట్టి మన దగ్గరే ఉండిపోతుంది. ఇది అందుకని ఉజ్జయిని మహాకాళేశ్వరుడు కాదు, శివుడిని ఆరాధిస్తే మనకు చేసినటువంటి పూజా ఫలితం మనకు ఉంటుంది. భూ అయస్కాంత ధ్రువం కాబట్టి అదేం చేస్తే పెద్ద అయస్కాంతం, ఇది ఆకర్షించేస్తుంది ఆటోమేటిక్గా. సో విద్యుత్ తరంగాలని, అలాగే ఈ యొక్క అయస్కాంత తరంగాలని, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సెస్ని లాగేస్తుంది. కాబట్టి భూమి ఏం చేస్తుందంటే, అందుకే మనం క్రింద నేల మీద శివరాత్రి రోజున క్రింద కూర్చోకూడదు. ఏ రోజునైనా పూజ చేసినప్పుడు ఒక దర్ప గడ్డి, పులి చర్మం తేలేం కదా, కాబట్టి జింక చర్మము, కొంతమంది జింక చర్మం అని కుక్క చర్మాలను నమ్మేస్తారు పెయింట్ వేసి. కాబట్టి చక్కగా దర్పగట్టి బెస్ట్. లేకపోతే మామూలు ఏదైనా స్టూల్ అన్నా ఏదైనా చాప వేసుకొని దానిపైన వస్త్రం లేకపోతే వేసుకొని చేయాలి. ఎందుకని ఆ పూజ చేస్తే వచ్చేటటువంటి శక్తి మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫార్మ్లో ఉంటుంది, వేవ్స్ ఫార్మ్లో ఉంటుంది. అవి భూమి లాక్కోకుండా మనకి లబ్ధి పొందాలంటే ఈ ఆసనాలు వేసుకోవాలి. ఆ విధంగా మహాకాళేశ్వరుడిని చేస్తే ఏ విధంగా అయితే శాంపుల్ చెప్పానో, ఆ విధంగా శివ పూజ కనుక
మనము శివరాత్రి రోజున కనుక చేస్తే 24 అవర్స్ 24/7 ఆ రోజు. మిగతా రోజుల్లో అభిషేకాలు కేవలం ఉదయం నుంచి 12 గంటలకి క్లోజ్ అండి అంటారు దేవాలయాలు. కానీ ఆ రోజు ఏ దేవాలయం తీసుకున్నా మార్నింగ్ నుంచి మధ్యాహ్నము, సాయంత్రము, రాత్రి 12 గంటలకి లింగోద్భవ సమయంలో కూడా మనం అభిషేకం చేస్తాం. సార్ అది మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఒక్కరోజు చేయొచ్చు అన్నారు. మిగిలిన 11 నెలల్లో కూడా మాస శివరాత్రులు వస్తాయన్నారు. బట్ ఈ రోజే ప్రత్యేకించి ఎందుకు శివరాత్రి చేసుకుంటారు? అదే మాఘమాసము, మిగతా శివరాత్రులు మాఘమాసం రావు కదా. మాస శివరాత్రులు మాఘమాసంలో వచ్చే బహుళ పక్షులు అంటే అమావాస్య ముందు వచ్చే 13 ప్లస్ 14వ తిథి కలవాల. అంటే త్రయోదశి ప్లస్ చతుర్దశితో కూడినటువంటి రోజుని మహాశివరాత్రి అన్నాం. అందుకని ఈ రోజు చేస్తామన్నమాట. కథ ఏమైనా ఉందా సార్ దీనికి మహాశివరాత్రికి? ఉంది. మహాశివరాత్రి రోజున ఎలా అంటే ఈరోజు శివుడు పార్వతి పెళ్లి చేసుకున్న రోజు. ఓకే. శివుడు ఆవిర్భవించిన రోజు శివలింగంగా, అంటే లింగాకారంలో, అంటే ఆయన బర్త్డే. ఓకే. రెండోది క్షీరసాగర మదనం చేసినప్పుడు హాలాహలం. ఇప్పుడు మంచి వస్తువులు ఎవరికైనా మనం గిఫ్ట్స్ ఇస్తున్నాం అనుకోండి, మంచి ఇస్తే చీరలు, పట్టు చీరలు ఇస్తే అందరూ తీసుకుంటారు. అది ఏదైనా చెడ్డ వస్తువు మనం ఇచ్చామనుకోండి, అది భయపడతారు. అలా అన్ని పువ్వులు, చామంతి సువాసన వచ్చే మల్లె పువ్వులు, పారిజాతం పువ్వులు ఇవన్నీ తీసుకుంటారు దేవతలు. కానీ ఉమ్మెత్తు పువ్వు చూడగానే జడుచుకుంటాం. ఆమదం పువ్వు, జిల్లేడు పువ్వు ఇలాంటివి ఎవరు తీసుకోరు. కానీ దాన్ని తీసుకున్నవాడు పరమేశ్వరుడు. అలా ఈ యొక్క సాగర మదనం, క్షీరసాగర మదనం చేసినప్పుడు మనకి ఏమైంది? హాలాహలం పుట్టింది. ముందు కామధేనువు పుట్టింది, ఒకళ్ళు తీసుకున్నారు. ఐరావతం పుట్టింది, ఇంద్రుడు తీసుకున్నాడు. మహాలక్ష్మి పుట్టింది, శ్రీ మహావిష్ణువు పెళ్లి చేసుకున్నాడు. మరి హాలాహలం పుడితే వీళ్ళంతా వెనకడికి వేసేశారు. అప్పుడు నేనున్నాను ఈ సృష్టిని, నేను జగత్పితని, నేను మిమ్మల్ని రక్షించాలి అనే శివుడు హలాహలనం సేవించాడు. సేవించిన తర్వాత ఆయన కంఠం దగ్గర నల్లగా అయిపోయింది. అంత తీవ్రతరంగా ఉంది, కాలకోట విషమది. అప్పుడు అందుకనే గొంతు దగ్గర నల్లగా అయిపోయింది కాబట్టి, నీలంగా అయిపోయింది కాబట్టి నీలకంఠుడు అన్నారు. ఆయన సొమ్మసిల్లి పడిపోతే పరమేశ్వరి పార్వతి వచ్చి ఆయనకి ఆ మహాకాళి రూపంలో అమ్మవారు వచ్చి ఆయనకి స్తన్యాన్ని ఇచ్చి, ఆదిపరాశక్తి కాబట్టి ఆ కంఠం, ఆ మూర్ఛ, ఆ ప్రభావం నుంచి శివుణ్ణి రక్షిస్తుందన్నమాట ఆ హాలహల సేవనం గురించి. ఇకపోతే ఈ శివరాత్రి రోజున ఎలా పుట్టింది అన్నదానికి కథ ఉంది. మనకి గంగా యమున సంగమ తీరములో మనకి ఏమైందండి, ఈ సత్రయాగం చేస్తున్నారు కొంతమంది ఋషులు. ఆ సత్రయాగానికి రోమర్షణుడు అనేటటువంటి సూత మహామహి, మనం సూతుడు అని అంటాం కదా, పురాణాలన్నీ సూతుడు చెప్తే సౌనకాది మునులు విన్నారంటాం. ఆ సూతుడు వస్తాడు అక్కడికి. వస్తే అయ్యా పరమ పవిత్రమైనటువంటి మనకి ఇహపర సుఖాలనిచ్చి ఆ తర్వాత మోక్షాన్ని ఇచ్చేటటువంటి, పరలోకాన్ని ఇచ్చేటటువంటి వ్రతాన్ని కానీ లేకపోతే ఒక పండుగను కానీ చెప్పండి అన్నప్పుడు సూత మహాముని ఏమన్నాడంటే, నా గురువైనటువంటి వేదవ్యాసుడు చెప్పింది నేను మీకు చెబుతాను అన్నాడు. ఒకసారి సూత మహర్షి సరస్వతీ నదీ తీరంలో ఆయన తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఎవరు? ఈయన వేదవ్యాసుడు. వేదవ్యాసుడు చేసుకుంటూ ఉంటే పైనుంచి సనత్ కుమారుడు పైనుంచి వెళుతుంటే అయ్యే నమస్కారం చేస్తాడు. వేదవ్యాసుడు సాక్షాత్ శ్రీమన్నారాయణుడు మూర్తి అవతారం. సనత్ కుమారుడేమో బ్రహ్మ సంతానం. ఆయనకు నమస్కారం పెట్టగానే విమానం దిగి వస్తాడు సనత్ కుమారుడు. అయ్యా మరి ఈ అత్యద్భుతమైనటువంటి పండగ, పరమవిత్రమైనటువంటి పండగ అవి ఉంటే చెప్పండి అంటే, అప్పుడు ఆ సనత్ కుమారుడు ఏం చెప్తాడు, తనకి నందికేశ్వరుడికి అంటే నంది వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంవాదం చెబుతాడు. అప్పుడు అది ఈయన ఏం చేస్తాడు, ఈ సూత మహర్షికి వేదవ్యాసుడికి చెబితే వేదవ్యాసుడు వచ్చి సూత మహర్షికి చెప్పాడు. సూత మహర్షి ఈ సత్రయాగం చేస్తున్న ఋషులకి చెప్పారు. వాళ్ళ ద్వారా మనకు అందినాయి అన్నమాట. అసలు ఏం జరిగిందంటే, ఒకసారి బ్రహ్మ నేను గొప్ప సృష్టిని సృష్టిస్తున్నాను అని ఆయన, ఈ విష్ణువేమో నేను పరిపాలిస్తున్నాను, అందరికీ తిండి పెడుతున్నాను, స్థితికారకుణ్ణి నేను ఉండబట్టే ఈ యొక్క సృష్టి సస్టైన్ అవుతుంది, లేకపోతే ఇట్ వుడ్ హ్యావ్ గాట్ కొలాప్స్ అయిపోతుంది అని ఆయన సుప్రిమసీ ఫీలింగ్ వచ్చింది ఇద్దరికి. నేను గొప్ప అంటే నేను గొప్ప అని ఇద్దరు. అది ఆర్గ్యుమెంట్ అలా యుద్ధానికి దారి తీసింది. ఆ దారిలో ఈయనేమో బ్రహ్మాస్త్రాన్ని, అదే ఈ పాశుపతాస్త్రాన్ని ఏమో విష్ణువు, తర్వాత మహేశ్వరాస్త్రాన్ని బ్రహ్మ వేసేస్తాడు. ఈ రెండు వేసేస్తే రెండు కనుక కొల్యుడైన అనుకో ఈ సృష్టి నాశనం అయిపోతుంది. మహా అస్త్రాలపై దివ్యాస్త్రాలు వేయకూడదు.
అప్పుడు శివుడు ఏం చేస్తాడు, ఈ సృష్టిని నాశనం చేస్తున్నారని చెప్పి ఒక అగ్నిస్తంభన లింగ రూపంలో కాంతిలింగంగా పుడతాడనమాట. పెద్ద లింగం వచ్చి ఆ మహేశ్వరాస్త్రాన్ని పాశుపతాస్త్రాన్ని తనలో లీనం చేసేసుకొని ఏం చెప్తాడో, మీరిద్దరూ దెబ్బలాడుకోకండి, ఇప్పుడు ఈ లింగం వచ్చింది కదా, దీని టాప్ని ఒకళ్ళు, బాటమ్ని ఒకళ్ళు, పైన ఒకళ్ళు, ఆది మొదలు వెతికి ఎవరు ముందు చూసొస్తే వాళ్ళు గెలిచినట్టు అంటాడు. బ్రహ్మదేవుడు ఏం చేస్తాడంటే హంసను వేసుకొని పైకి వెళ్ళిపోతాడు, శివలింగం పైకి. ఈయనేమో విష్ణుమూర్తి వరాహావతారం కాబట్టి క్రిందకి వెళ్ళిపోయి కొన్ని సంవత్సరాలు అయింది, ఇద్దరు రావడం లేదు. ఈ లోపల వీళ్ళిద్దరు ఫైటింగ్ చూసి ఈ మనం పరమేశ్వరుడికి నవ్వుతాడు. ఆ నవ్వినప్పుడు జటాజూటం అంతా కూడా ఇలా కదులుతుంది కదా జుట్టు, దాని నుంచి మొగల పువ్వు పడుతుంది. అంటే మొగల పువ్వు సృష్టి ఆ రోజు నుంచే వచ్చిందనమాట. అలాగే ఏం జరిగింది, విష్ణుమూర్తి కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చేసి, అయ్యా నేను చూడలేదండి, నాకు తెలియదండి, ఆనెస్ట్గా నిజాయితీగా ఒప్పుకుంటాడు. శబాస్, నువ్వు నిజాన్ని చెప్పావు కాబట్టి నాతో సమానంగా ఈ సృష్టి ఉన్నంతకాలం నువ్వు పూజలు అందుకుంటావు అని విష్ణుమూర్తికి వరం ఇచ్చాడు. అందుకనే మనం శ్రీ మహావిష్ణువుని కూడా మనం శివుడితో సమానంగా పూజ చేస్తాం. ఇక ఈ బ్రహ్మదేవుడు ఏం చేశాడు, పైకి వెళ్ళాడు కదా, వెళుతుంటే కామధేనువు ఆమె క్రిందకు వస్తుంది. ఈ శివలింగం చాలా ఎత్తుంది. పైనుంచి వస్తుంటే స్వర్గలోకం నుంచి క్రిందకి పాపం దాని బ్యాక్ టైం బాగాలేదు, కామధేనువు క్రిందకి దిగుతుంది. ఇక ఈ శివుడు చాలా పెద్ద ఎత్తులో ఉంటాడు కదా, ఆయన నవ్వాడు కాబట్టి ఆ మొగల పువ్వు క్రింద పడుతుంది కదా, అది క్రింద పడుతోంది. ఈ బ్రహ్మదేవుడు సరిగ్గా ఆ టైంకి వచ్చి మొగల పువ్వుని ఆపి, కామధేనువుని ఆపి, నేను శివుడి యొక్క శివలింగం టాప్ని చూసేశాను అని అబద్ధం చెప్పండి అని అంటాడు. అబద్ధం ఆడమంటావేంటయ్యా బాబు, నువ్వు బ్రహ్మదేవుడు అయ్యుండి తండ్రి అయ్యుండి మాకు అని అంటే, ఆపత్కాలమందు అబద్ధమాడడం ధర్మసమ్మతమే అని చెప్పేసి ఈ బ్రహ్మదేవుడు హితవు చెప్తాడు. సరే అని మొగలి పువ్వేమో సరే ఈయన చూశాడని చెప్తుంది. ఆవేమో కామధేనువు చూశాడు అని చెబుతూ చూడలేదు అని తోకని అడ్డంగా ఇలా ఊపుతుంది శివుడికి. వెంటనే శివుడికి కోపం వచ్చి, నువ్వు అబద్ధం చెప్పావు కాబట్టి మొగల పువ్వు నువ్వు పూజకు పనికిరావని దాన్ని శపించేశాడు. ఇక్కడేమో ఈ కామధేనువుకి నీ తల చూస్తే మహాపాపం, అందువలన ఆవుని మనం తల చూడకూడదు, తలను పూజించకూడదు. నిజం చెప్పింది కాబట్టి నీ పృష్ఠభాగం అంటే వెనుక భాగము చాలా పరమ పవిత్రమైనటువంటిది. అందుకనే పృష్ఠభాగం నుంచి పుట్టేటటువంటి 3 వస్తువులు ఉంటాయి. ఆవు యూరిన్ గోమూత్రం అంటాం, ఆవు పేడ గోమయం అంటాం, ఆవు పాలు గోక్షేరం అంటాం. ఈ 3 పరమ పవిత్రమైనటువంటివి. ఈ ఆవు పేడలో సకల దేవతలు ఉంటారు అని చెప్పి శివుడు వరమిచ్చాడు. ఆ తర్వాత ఏం జరిగింది, ఈ ఆవు గోక్షేరం అంతా కూడా పరమ పవిత్రమైంది అన్నాడు పరమేశ్వరుడు. అయితే బ్రహ్మదేవుడు అబద్ధమాడాడు కాబట్టి ఈయన్ని శిక్షించాలి కాబట్టి ఏం చేశాడంటే తన 2 కనుబొమ్మల నుంచి ఈ ఒక శక్తిని పుట్టిస్తాడు, కాల భైరవుడిని పుట్టిస్తాడు. భైరవ వెళ్ళి ఆ శివుడు ఆ యొక్క బ్రహ్మ ఏ నోటితో అబద్ధం చెప్పాడో అతని యొక్క తలను తీసేసేయి అని చెప్తాడు. అప్పుడు శివుని యొక్క త్రిశూలం తీసుకొని కాలభైరవుడు బ్రహ్మ యొక్క తలను ఇలా చిరిమేస్తాడు. తీసేయగానే మరి ఆయనలో ఉన్నటువంటి అజ్ఞానం పోయింది, బ్రహ్మదేవుడిలో ఉన్న అహంకారం పోయింది. తలను చిదిమేయడం అంటే అర్థం ఏమిటంటే ఆయనలో ఉన్నటువంటి అహంకారాలని, ఆయనలో ఉన్న అజ్ఞానాన్ని తుదముట్టించడం అని అర్థం. అలా పురాణాల్లో అలా చెబుతామన్నమాట. ఏంటి, తల తీసేసాడు, తల కట్ చేసాడని. మన అజ్ఞానం అంతమించడమే ఆ తలలో అంతం చేయడం. అప్పుడు బ్రహ్మదేవుడు ఏమంటాడు, అయ్యా మరి అప్పుడు దాకా బ్రహ్మదేవుడికి శివుడికి సమానంగా 5 తలకాయలు ఉండేవి, పంచాననుడు అనేవారు. ఆ రోజు నుంచి బ్రహ్మ చతుర్ముఖుడైపోయాడు, 4 ముఖాలే. కాబట్టి ఆ యొక్క మరి నాకేమిటి స్వామి మరి అంటే, పశ్చాత్తాపం వచ్చావు కాబట్టి నేను నీకు కూడా వరమిస్తాను అని చెప్పి అగ్నిష్టోమము దర్శ అనేటటువంటి యాగాలలో బ్రహ్మ నీకు గురుస్థానం ఇస్తున్నాను. ఏ హోమాలు చేసినా సరే, ఏ యజ్ఞాలు చేసినా సరే, ఆ యజ్ఞం చేసిన అన్ని అంగాలు ఉన్నా సరే, ఎంతమంది ఋత్వికులు వచ్చి సక్రమంగా జరిపించినా సరే, బ్రాహ్మణులందరికీ కూడా దక్షిణలు ఇచ్చినా సరే,
అది పూర్తి కానట్టు లెక్క. ఎప్పుడు నీకు హవిస్సులు ఇవ్వనంత వరకు, నీకు గురుస్థానం ఇవ్వనంత వరకు. అందుకనే ప్రతి ఒక్క హోమములో బ్రహ్మదేవుడికి గురుస్థానం ఇచ్చారు. అందుకనే బ్రహ్మ అంటారు. పురోహితుడిని కానీ ఎవరినైనా కానీ ఋత్విక్కుడిని కానీ హోమం చేసేటటువంటి వాళ్ళని బ్రహ్మ అంటారు. ఆ విధంగా బ్రహ్మదేవుడికి న్యాయం చేశాడు. ఇక మొగలుపు అడుగుతుంది, అయ్యా పరమేశ్వర మరి నన్ను క్షమించు అంటే, మరి ఓకే అయితే ఇచ్చిన శాపం నడవాలి కాబట్టి డెకరేషన్లకు ఉపయోగించుకోండి అని చెప్పి. అంటే శివుడు కరుణామయుడు. తన తండ్రి పిల్లలు తప్పు చేస్తే ఆయన క్షమిస్తాడు, శిక్షిస్తాడు, కానీ కసిగట్టి అంతమొందించాడు. కాబట్టి డిసిప్లిన్ నేర్పించేసి వదిలేస్తాడు. డోంట్ రిపీట్ అగైన్ అంటాడు. ఆ విధంగా ఈ యొక్క మొగలు పువ్వుని అందరినీ సంతృప్తి పరిచాడు. ఈ అగ్నిస్తంభన శివలింగం ఉంది కదా, ఆ రోజు నుంచి శివలింగ ఆకారంలో శివుడికి పూజ ఆ రోజు నుంచే ప్రారంభమైంది. అగ్నిస్తంభన లింగమే ఈరోజు అరుణాచలంలో వెలిసినటువంటి శివుడు అనమాట. అరుణాచల కొండే శివుడు అని అంటారు. లోపల శివలింగం ఉంది కాబట్టి ఆ శివలింగం ఆ అగ్నిస్తంభన శివలింగం అనమాట. అంటే కాంతి లింగం ఇది. కాబట్టి ఈ విధంగా శివరాత్రి రోజునే మనకి లింగాకారంలో సాకార రూపములో అలాగే నిరాకార లింగ రూపములో కూడా పూజ అనేటటువంటిది ఆ రోజు నుంచే ప్రారంభమైంది. అలాగే శివరాత్రి రోజున మనకేం జరుగుతుందంటే శివుడు ధరించేటటువంటి విభూతి ఆ రోజున అంతా కూడా సన్నిద్ధం చేస్తారు వీళ్ళు. ఆవు పిడకలను తెచ్చి కాల్చి ఇట్లా. ఈ విధంగా ఈ శివరాత్రి మొత్తం దేశాలలో మొత్తం ప్రపంచవ్యాప్తంగా కేవలము మానవ లోకంలోనే కాకుండా దేవలోకములో యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, పాతాళ లోకంలో నాగులు చాలా విశేషంగా శివుణ్ణి ఆరాధిస్తారు. ఈ విధంగా వచ్చిందమ్మా శివరాత్రి ఆవిష్కారం. అంటే లింగ రూపంలో శివుడు ఆవిర్భవించిన రోజు. ఓకే సార్.